వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 7వ తేదీన మరియు 8వ తేదీల్లో ఈ రాశి వారికి అనుకోకుండా 2 చోట్ల నుండి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ విధంగా ఏ రూపంలో వస్తాయి, అలాగే ప్రేమలో ఉన్నవారు ప్రేమలో దూరంగా ఉన్నవారు దగ్గరవ్వడం, ప్రేమలో అపార్థాలు ఉన్నట్లయితే వాటిని తొలగించడం అనేది ఈ 2 రోజుల్లో చాలా అనుకూలంగా మారబోతుంది. కాబట్టి 2 చోట్ల నుండి డబ్బు ఏ విధంగా వస్తుంది, మీకు లక్కీగా ఏ విధంగా కలిసి వస్తుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే ఈ 2 దిక్కుల నుండి డబ్బు ఏ విధంగా వస్తుంది, మీకు ప్రేమ ఏ విధంగా అనుకూలంగా మారబోతుంది అనేది పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారు జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోషాల నివారణ చేయబడును. గురువు గారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. రాశివారు అంటే ఎక్కువ శాతం మంచి మనసు కలిగిన వారు ఉంటారు. కాబట్టి వీరికి అహంకారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ డబ్బు ఏ రూపంలో వస్తుందో తెలియదు. కాబట్టి అది ఆర్థిక పరంగా కావచ్చు, లేదా మీరు చేసే ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కావచ్చు, లేదా మీరు ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నా, లేదా ఏదైనా స్థలం కొనుగోలు చేయాలనుకున్నా, వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా, ఏ రూపంలోనైనా డబ్బు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. వస్తువు రూపంలో కావచ్చు, లేదా ధనం రూపంలో కావచ్చు. కాబట్టి మీకు ఈ 2 రోజుల్లో ఒక్క విషయం మాత్రం చెప్పాలంటే, ఏదో ఒక విషయంలో మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది. చాలా కాలంగా తులారాశి వ్యక్తులకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఏది చేసిన నష్టాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా అవసరానికి చేతిలో డబ్బు లేకపోవడం, అందరితో అవమానం పొందడం అనేది ఎంతో కాలంగా జరుగుతుంది. నాకే ఎందుకు జరుగుతున్నాయి, నాకెందుకు ఇన్ని కష్టాలు అనుకుంటున్నారు. కానీ అది కర్మఫలం మాత్రమే. మీరు ఎంతవరకు అనుభవించాలో అంతవరకు మాత్రం ఖచ్చితంగా అనుభవిస్తారు. కాబట్టి ఇక నుండి మీ కర్మఫలం అనేది పూర్తయిపోయింది. ఇక నుండి మీ కర్మ అనేది మీకు మంచి చేయడానికి మాత్రమే ముందుకు వస్తుంది. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో సహాయం అనేది పొందడం, అలాగే వీలైనంత వరకు అందరికీ సహాయం చేయడం అనేది జరుగుతుంది. అలాగే మీ చేతిలో డబ్బు కనిపించడం, వ్యాపారం చేయాలనుకునే వారు శ్రద్ధ ఎక్కువగా పెడతారు. వ్యాపారం అభివృద్ధి చెందించడానికి మరింత కష్టపడతారు. అలాగే ఉన్న ఉద్యోగం కన్నా మరింత అనుకూలంగా ఉండడానికి వారికి తగిన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కొన్ని విషయాలలో కొంతమందికి ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా మీకు ఫలితాలు మాత్రం అనుకూలంగా వస్తాయి. ఆలస్యమైందని అస్సలు అనుమానించకండి. ఎందుకంటే మీకు కర్మఫలం పూర్తి అయ్యే వరకు కాస్త సమయం అనేది కేటాయించాలి. కాబట్టి మౌనంగా ఎదురు చూస్తున్న సమయం, మీకు నిశ్శబ్దమైన సమయం చాలా భయంకరంగా కనిపించవచ్చు, కానీ అది మీ మంచి కోసమే. ఈ కర్మఫలంని బట్టి వారికి ఏ విధంగా ఎలా లాభాలు వస్తాయి, ఏ విధంగా ఆర్థిక లాభాలు పెరగడానికి సహాయం చేస్తారు, వాతావరణం ఎలాంటి విషయాలలో అనుకూలంగా మారుతుంది, మీతో మాట్లాడేవారు, మీ చుట్టూ ఉన్నవారు ఏ విధంగా ఉంటారు, మిమ్మల్ని చూసి కొంతమంది ఈర్ష్యపడతారు, మరికొంతమంది మిమ్మల్ని చూసి చాలా గౌరవపడతారు. ఎందుకంటే మీలా బ్రతకాలి, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భయపడకుండా ధైర్యంగా ఉంటారు. ఆ విధంగానే ఉండాలని కొంతమంది మెచ్చుకుంటారు. కొంతమంది చూడలేని వారు ఈర్ష్యగా చూస్తారు. ఇతరుల కోసం ఎల్లప్పుడూ మంచి కోరుకుంటారు. కాబట్టి మీకు కూడా ఆలస్యమైనా సరే ఖచ్చితంగా మంచి జరుగుతుంది.
మీరు ఎంతో కష్టపడతారు, ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. ఆ వర్క్కు సంబంధించిన విషయాలు మీరు చాలా తేలికగా తీసుకుంటారు. ఎంత కష్టమైనా సరే దానిని పట్టించుకోకుండా ముందడుగు వేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారి కష్టానికి ఫలితాలు మాత్రం చాలా తక్కువగా వచ్చాయి. ఇక నుండి అలాంటి విషయాలలో ఏమీ తప్పు జరగదు. ఎందుకంటే ఈ రాశివారు పూర్తిగా తమ స్నేహితులని లేదా తమ చుట్టూ ఉన్న వారిని పూర్తిగా నమ్మి బంధువులలో చుట్టాలలో ఎవరైనా సరే వీరిని ఎంతోమంది మోసం చేశారు. కాబట్టి ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి అని తెలుసుకొని ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆ భగవంతుడు తోడు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఏ దిక్కు నుండి డబ్బు కలిసి వస్తుంది, ఎలా వస్తుంది అనే పూర్తి వివరణ తెలుసుకుందాం. కొంతమంది వ్యక్తులకు ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకునేవారు ఈ నెల రోజుల్లో పూర్తిగా ప్రతి సోమవారం మీరు శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోండి. అలాగే 3 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వలన మీకు శివుని దీవెనలు ఉండవచ్చు. ఇకపోతే ఏ విధంగా ధనం వస్తుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారికి అదృష్టం ఏ రూపంలో వస్తుందో తెలియదు. కాబట్టి వస్తువు రూపంలో రావడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా స్పెషల్గా పూజ చేస్తున్నా, ఏదైనా ధ్యానం చేస్తున్నా మీ పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకూడదు. మౌనంగానే మీ ప్రయత్నం మీరు చేసినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే ఇకపోతే మీరు ఎలాంటి విషయంలో లాభాలు పొందబోతున్నారు అనేది కూడా తెలుసుకుందాం. మీరు మంచి ధనలాభకారిగా ఉండబోతున్నారు. ఎందుకంటే మీకు వచ్చే అదృష్టం ఏ విధంగా వస్తుందంటే ఒక ఫ్యాక్టరీలో కానీ ఒక ఉద్యోగంలో కానీ మీకు అనుకోకుండా మీ వ్యక్తిత్వం నచ్చి మీకు ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే చేతికి అందిన డబ్బు చేజారిపోవడం, చేతికి వచ్చిన పని చేజారించుకోవడం అనేది ఇంతకాలంగా జరిగింది. కానీ మీరు ఎదురుచూస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. కాబట్టి అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఏ పనిలోనైనా ఎలాంటి ఉద్యోగంలోనైనా చాలా హుషారుగా వెళ్తారు. సంతోషంగా తిరిగి వస్తారు. ఎప్పటి నుండో మీరు ఒక వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది. వాహనం ద్వారా అయినా మీకు ధనలాభం కలిసి వస్తుంది. అలాగే ఎప్పటి నుండో మీరు చాలా చిన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. దూరమైన వారు మళ్ళీ కలవడం కానీ ఒక ఫోన్ కాల్ చేయడం కానీ జరగడానికి ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో వారి దాహాన్ని తీర్చి వారిని తీసుకొని వెళ్తారు. ఇలా చేయడం వలన శ్రీరాముడికి చాలా ఇష్టం కాబట్టి ఆయన దీవెనలు కూడా వీరికి ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మీరు ఎన్నడూ చూడని అదృష్టం ఏ విధంగా చూస్తారంటే డబ్బుని కోల్పోకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే మీరు ఏది చేసినా కలిసి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి 2 రోజుల్లో ఎవరు ఎలాంటి వారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని మంచి చెడు గురించి ఆలోచిస్తారు. ఆ నిర్ణయం ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తేలికగా ఉండే సమస్యలు వీరిపైకి రావచ్చు. కానీ అంతగా పట్టించుకోకపోతారు. అలాగే ఈ రాశివారి మనసులో ప్రేమ చిగురిస్తుంది. కొత్తగా ప్రేమించే వారికి చాలా ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్నవారు ఈ రోజున బయటికి వెళ్ళడం అనేది జరగవచ్చు.